వెల్కమ్ టు అభినవ్ భారత్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది భారత ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం. దీని యొక్క లక్ష్యం అనేది ఆత్మ గ్రామానిది, సౌకర్యం నగరానిది. అంటే గ్రామాల్లో ఉండే ప్రశాంతతను కాపాడుకుంటూనే నగరాల్లో లభించే ఆధునిక మౌలిక సదుపాయాలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించాయి. ఈ నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణాలు, ఇతర పనులు కొన్నేళ్ల క్రితమే పూర్తయ్యాయి. అయితే అధికారులు, పాలకులు వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ఏడపల్లి మండలంలో రూర్బన్ పథకం కింద 25 కోట్ల రూపాయలతో 316 పనులు అయితే చేపట్టారు. గుత్తేదారులు ఎక్కువ మొత్తంతో అంచనాలు రూపొందించిన తక్కువ డబ్బుతో పనులు పూర్తి చేశారు. ఫలితంగా 4 కోట్లు అయితే ఆదా అయ్యాయి. అయితే మిగిలిన డబ్బులు ఇతర పనులను చేపట్టే వీళ్లు లేకపోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయని అధికారులు చెప్తున్నారు. అసలే డబ్బు లేనటువంటి సమయాల్లో ప్రభుత్వాలు వచ్చినటువంటి నిధులను వినియోగించకపోవడం వల్లే ఆ యొక్క నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయితే అసలు డబ్బే లేకపోయినప్పుడు ఈ యొక్క నిధులను ఎందుకు వృధా చేస్తున్నారు, ఎందుకు వినియోగంలోకి తీసుకురావట్లేదు అనేటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే పూర్తయిన పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపు 4 ఏళ్లుగా ప్రారంభించలేకపోతున్నారు. ఏడపల్లి మండలం కేంద్రంలో 1.34 కోట్లతో తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నల్లాను బిగించారు. 57 లక్షల రూపాయలతో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మించారు. ₹1 కోటి వెచ్చించి మినీ ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేశారు. 50 లక్షల రూపాయలతో చేపలు, కూరగాయల విక్రయ కేంద్రాలు నిర్మించారు. అలీసాగర్ లో 25 లక్షల రూపాయలతో దుకాణ సముదాయాల భవనాలను నిర్మించారు. 4 ఏళ్ల నుంచి ఇవి వృధాగానే పడి ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించుకోకపోవడం అనేటువంటిది నిజంగా ఇది ప్రజాధనం వృధానే అనుకోవచ్చు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే జుక్కల్ మండలంలో 381 పనులను సుమారు 184 కోట్ల రూపాయలు వెచ్చించి జరిపించారు. అయితే వాటిలో 90 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రాలు, 90 లక్షలతో నిర్మించిన నైపుణ్య శిక్ష కేంద్రం, 1.20 కోట్లతో ఏర్పాటు చేసిన ఆడిటోరియం 4 సంవత్సరాల నుంచి ఉపయోగంలోకి లేవు. అయితే మనం చూసుకుంటే ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి, గత ప్రభుత్వం అప్పు చేసింది, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చేస్తూనే ఉంటారు. అంతేందుకు రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు, ప్రభుత్వ ఖజానాలో ఏమీ లేదు, రెవెన్యూ తక్కువ వస్తుంది, అయితే వచ్చే డబ్బు అంతా మీకే ఇస్తాను, మీరే ఎలా పంచుతారో పంచండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సాధారణంగా ప్రజలకు ఒక పథకం కానీ లేకుంటే ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటేనే ప్రభుత్వానికి డబ్బులు గుర్తొస్తాయి, నిధులు గుర్తొస్తాయి, నిధులు ఖాళీ అయ్యాయని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి పనుల వల్ల ప్రజాధనం వృధా అవుతుంటే ఇక ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మనకు ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగ వృత్తి కానీ లేకుంటే ఏదైనా పథకానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు అనేటువంటిది ఖాళీ అంటూ ఉంటారు. అదే దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ భవనాలు ఇవన్నీ నిర్మించారో వీటి మెయింటెనెన్స్ కి భవిష్యత్తులో ఎవరు చేయాలి? ఈ మెయింటెనెన్స్ అంతా వృధా కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణం చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక భవన నిర్మాణం జరిపారు గ్రామాల్లో. ఎందుకంటే గ్రామాల్లో స్కిల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ లేదంటే వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ నిరుపయోగంగా ఉంటే, ఈ భవనం నిరుపయోగంగా ఉంటే ఉపాధి ఎక్కడి నుంచి లభిస్తుంది చెప్పండి? ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఉపయోగకరంలోకి తీసుకొస్తే ఇక్కడ ట్రైనర్స్ కి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఈ స్కిల్ డెవలప్మెంట్ భవనంలో లేకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో నిరుద్యోగులు, వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడిటోరియం నిర్మాణం జరిగింది. అయితే ఈ ఆడిటోరియం ని నిరుపయోగంగా పెట్టారు. ఈ ఆడిటోరియం నిరుపయోగంగా పెడితే దీనికి వెచ్చించినటువంటి డబ్బులకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి ఉంటుంది. అంటే ప్రపంచ బ్యాంక్ తో కానీ ఆర్బీఐ తో కానీ ఇక్కడ ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి ఉంటుంది. అయితే వాటికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? అసలు ఇంకోటి, ఈ ఆడిటోరియం కి మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే పవర్ చార్జెస్ కానీ, వాచ్మెన్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ డబ్బు వృధానే కదా. అదే కాకుండా కొన్ని సంవత్సరాలకి ఇది నిరుపయోగంగా ఉంటే మళ్ళీ వీటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ డబ్బులు తీసుకురావాలి. ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా ప్రజాధనం అనేక రకాలుగా వృధా అవుతూ ఉంటే ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటప్పుడే ప్రజలకు ఏదైనా చేయాలంటే డబ్బులు మాత్రం ఉండవు. అంతెందుకు ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడైనా మాట్లాడారా? నిరుద్యోగులకు సంబంధించి
వాటికి ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేక డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే మనం చూసుకుంటే పట్టణాలకి చాలా మంది వెళ్ళి కొన్ని నేర్చుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి గ్రామాల్లోనే అన్ని మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను అయితే పెడతా ఉంటారు. అయితే ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి సంబంధించి కానీ, లేకుంటే రోడ్లకు సంబంధించి కానీ, ఇప్పుడు వాటర్కి సంబంధించి ఏదైనా నిర్మాణం చేపట్టినప్పుడు అది నిరుపయోగంగా ఉంటే ఆ గ్రామాల్లోకి నీళ్ళు ఎలా సరఫరా అవుతాయి? ఆ గ్రామాలకు నీళ్ళు ఎప్పటికి వస్తాయి? అంటే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలు బేసిక్ నీడ్స్ కోసం ఇంకా పోరాడాల్సిన అవసరం వస్తుంది. దేనివల్ల అంటే ఇలా రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని వృధా చేయడం వల్లే. ఎందుకంటేనంటే పథకం పేరు పెడతారు కానీ డబ్బులు వినియోగిస్తారు కానీ దాన్ని రన్నింగ్ చేయడంలో మాత్రం విఫలం చెందుతారు. అందువల్లనే ప్రజలకు బేసిక్ నీడ్స్ కూడా ఇప్పటికీ అందడం లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రజాధనం అంటే ప్రజలది కాబట్టి ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ఎవరైనా ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ఇవి మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజల యొక్క ఓట్ల ద్వారానే మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చోంటారు కాబట్టి ప్రజల సొమ్ము అంటే అది ఎంతో కష్టపడి వాళ్ళు పెట్టినటువంటి ట్యాక్సుల రూపంలోనూ ఇంకా ఇతర రూపంలోనూ ఇచ్చినటువంటి సొమ్ము అది. అయితే మనం ఏమంటామంటే సాధారణంగా ఏదైనా నిధులతో నిర్మించినటువంటి కొన్ని పనులు ఏదైనా జరిపితే అవి రన్నింగ్ లో ఉంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఒక భవనం నిర్మాణం జరిపారు, ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేసి. ఇది ఇక్కడి నుంచి నేర్చుకుని నిరుద్యోగులు ఒక ఎంప్లాయ్మెంట్ పొందుతారు సిటీలో. అయితే ఆయన ఏం చేస్తాడు, ఒక 15,000 20,000 రూపాయలు ఉద్యోగం పొందుతాడు. అయితే ఈయన ఉద్యోగం రానంత వరకు ఎటువంటి ఖర్చులు అయితే చేయడు. అయితే ఎప్పుడైతే ఈ 15,000 ఉద్యోగం వచ్చిందో ఈయన ఒక లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవడానికి చూస్తాడు. అంటే ఉద్యోగం పోతున్నాడు కాబట్టి బట్టలు కొంటాడు, క్లాత్స్ కొంటాం కానీ ఇతర పనులు అంటే ఫుడ్ ఎక్కడైనా తింటాం ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమైతుంది, ఈయన డబ్బులు మళ్ళీ పెడుతున్నాడు. అంటే మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రకంగా రెవెన్యూ అనేది సైకిల్ ప్రాసెస్ లో జనరేట్ అవుతా ఉంటుంది. డబ్బులు వెచ్చించి నిరుపయోగంగా పెడితే రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ప్రభుత్వాలకి ఖజానా ఎలా వస్తుంది? అందుకనే రాజకీయ నాయకులు ఖజానా ఖాళీ అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటారంటే ఇలా ప్రజాధనం వృధా అవడం వల్లనే. భౌగోళికంగా దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ గా గుర్తించి అక్కడ పట్టణ స్థాయి వసతులు కల్పించాలనేటువంటిది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం భవనాలు కట్టడమే కాకుండా నైపుణ్య శిక్షణ కేంద్రాలు అంటే స్కిల్ డెవలప్మెంట్ మరియు మార్కెట్ల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడం, గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు ఉంటే ప్రజలు ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లడం తగ్గుతుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 70% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 70%, కేంద్ర ప్రభుత్వం నుంచి 30% నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది. అయితే రెండు ప్రభుత్వాలు నిధులు కేటాయించడంలో చూపిన శ్రద్ధ ఆ నిధులతో చేపట్టిన పనుల ప్రారంభంలో చూపకపోవడం అంతర్యం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి, కొత్త పాలకవర్గం అయితే వచ్చింది. ఇటీవల కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల పాలకవర్గం సభ్యులైన వీటి ప్రారంభంపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ.